హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. డే ఫర్ మై వెయిట్ లాస్ జర్నీ. టుడే సండే కాబట్టి ఈరోజు నేను 8:30కి లేచాను అండ్ యోగా అలా ఏం చేయలేదు. ఈరోజు నేను ఏం మాట్లాడుతానంటే నేను ఇది జర్నీ ఎందుకు స్టార్ట్ చేశాను, నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది నేను చెప్తాను. ఈరోజైతే నేను లంచ్ 1:30కి చేశాను. ఈరోజు లంచ్లో కొంచెం రైస్, గోంగూర కర్రీ, అలాగే 2 పావు బన్స్ తిన్నాను. నిమిషాల తాగాను. స్వీట్ హాట్ అనేది నేను కామన్గా తీసుకుంటాను, కుదరక తినట్లేదు అంతే తప్ప. ఓకే, అయితే కంటిన్యూ చేద్దాము. ఎవరైనా వెయిట్ లాస్ ఎందుకు అవ్వాలనుకుంటారు? ఒకటి డ్రెస్ టైట్ అవ్వడం వల్ల, ఇంకొకటి ఏంటంటే మనల్ని అన్కంఫర్టబుల్ చేసే మాటలు మనం వినడం వల్ల, వాటి వల్ల మనకు కంఫర్ట్ ఉండదు. దాని గురించి మెయిన్ కొంచెం టఫ్ విషయాలు ఉన్నాయి కాబట్టి నా కంఫర్టబుల్గా లేకపోవడం వల్ల నేను ఇలా చేయడం జరిగింది. అలా అనిపించినప్పుడల్లా 1 అవర్ 10 days మాత్రమే ఉండేదాన్ని, మళ్ళీ మామూలుగా ఉండేదాన్ని. ఎందుకంటే అది మన ఫుడ్ అనేది మనకి నచ్చింది ఉంటుంది, దాని డైట్ వల్ల అది తినకుండా అయిపోతుంది అనమాట. అందుకని నేను ఈ 1 day మీల్ చేశాను అనమాట. సరే, నా గురించి చెప్తాను. నాకు వెయిట్ ఉన్నప్పుడు ఒక డ్రెస్ వేసుకున్నా చాలా టైట్గా, ఏదన్నా సర్దుకోవడం ఎక్కువ అయ్యేది. ఎందుకంటే ఏదన్నా మనకు పొట్ట కనిపిస్తుందా, అది కనిపిస్తుందని ప్రాబ్లమ్స్ ఉంటాయి. చున్నీ సర్దుకోవాలి, అవన్నీ ఉంటాయి. మెయిన్ ఇబ్బందిగా ఉంటుంది అన్నిటికి. మనం వెయిట్ లాస్ అయితే కొంచెం కంఫర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. అది లేడీస్ అనేది చాలా నచ్చుతుంది. ఇంకోటి ఏంటంటే చాలా ఎనర్జీగా ఉంటాము. మెట్లెక్కినా ఏం చేసినా అలసిపోము. నేను చూసినవి 60 kgs వరకు వెళ్ళాను కాబట్టి నేను చూసాను. ఆవేశం అలాంటి వాటిలో రావు. ఇంకొకటి ఏంటంటే వెయిట్ లాస్ వల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కదా, అది చాలా ఇంపార్టెంట్. సరే, ఈ రోజు తింటే డే 5లో కలుగుతాం. బాయ్, గుడ్ నైట్.